హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే తమిళలో చూసే ఉంటారు కదా, కోడి పిల్లలకి ఎలాంటి ఫీడ్ ఇస్తే కోడి పిల్లలు పుష్టిగా తయారవుతాయి అనేది. ఇంకొక విషయం ఏంటంటే కోడి పొదగేసినప్పుడు కోడిపేలు ఎలా పుచ్చుతాయి, పుచ్చినప్పుడు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు వీడియో చూసి నేనేం చెప్తున్నాను అనేది అది మీరు పాటిస్తూ మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మీరు మంచిగా తీసుకొని, నేను ఈ ఫామ్ పెట్టి సంవత్సరం అవుతుందన్నమాట. ఈ సంవత్సరంలో నేను తెలుసుకున్న విషయాలు, నేను పాటిస్తున్న విషయాలు మీకు చెప్తాను. ఎవరైతే కోళ్ళు పైన ఇంట్రెస్ట్ ఉన్న తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ, ఎవరికైనా కానీ ఈ వీడియో చాలా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి, చివరి వరకు చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏంటంటే కోడి పిల్లలకి మంచి ఫీడింగ్ ఇవ్వాలండి. సజ్జలు, జొన్నలు, రాగులు అట్లాంటివి పిల్లలు పుట్టిన వెంటనే వాటికి మేత అనేది అట్లా పెట్టేస్తే అవి చనిపోతాయి అన్నమాట, అవి అరగక. అందుకని చెప్పేసి అలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే మనం సజ్జలు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు వీటన్నిటిని పౌడర్లా చేయించుకోవాలి. పౌడర్ అంటే కొంచెం బరకగా పట్టించమంటే పట్టిస్తారు. అవి తెచ్చుకున్న తర్వాత వాటిలో మినరల్ మిక్చర్, సిప్రోప్లాక్సిన్ పౌడర్ కొంత కలుపుకొని, ఆ పొడి కొంత తీసుకొని మనం ఏ రోజుకి ఆ రోజు కొంచెం తడి పొడిగా వాటిని, అంటే మరీ ముద్దగా కాకుండా తడి పొడిగా కలుపుకొని వాటర్తో కోళ్ళ పిల్లలకి అనేది ఇవ్వాలన్నమాట. అట్లా ఇవ్వడం వల్ల ఆ కోడి పిల్లలకి అనేది ఫీడింగ్ ఈజీగా తీసుకుంటాయి, గొంతుకు అడ్డం పడకుండా ఉంటుందన్నమాట. అలాగే మనం ఇచ్చే వాటర్ కూడా మంచిగా ఉండాలన్నమాట. వాటర్లో కూడా మనం బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఒకటి, సిప్రోప్లాక్సిన్ పౌడర్ ఒకటి, మా వారైతే ఇంకొక మందు అనేది కలుపుతాడనమాట. అది నేను షార్ట్ వీడియోలో మీకు యాడ్ చేస్తాను, అది చూసేయండి. ఇట్లా మనం పెట్టే ఫీడింగ్లోని పిల్లలు అనేవి పుష్టిగా తయారవుతే గుడ్లు పెట్టడానికి కానీ, పిల్లలు చేయడానికి కానీ మనకి మంచిగా మనం ఇచ్చే ఫీడ్ని బట్టించే ఆ పిల్లలు అనేవి మంచిగా ఉంటాయండి. ఈ విషయం అయితే ఇంతవరకు కోడి పిల్లలకి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలనేది నేనైతే మా ఫామ్లో మా కోడి పిల్లలకి ఇచ్చే ఫీడింగ్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. అదేవిధంగా కోడిని పొదగేసినప్పుడు కోడిపేలుతోటి చాలామందికి సమస్య అండి. కోడిపేలు వచ్చేస్తున్నాయి అంటారు. నేను ఫామ్ పెట్టినప్పటి నుంచి నేను ఎన్నో కోళ్ళను పొదగేసి ఉంటాను, కానీ కోడికి ఎలాంటి కోడిపేలు లేకోకుండా నేను ఇప్పటి వరకు ఆ కోడిని నెట్టుకుంటూ వస్తున్నానంటే నేను తీసుకున్న జాగ్రత్తలండి. అవేంటంటే, ముందు కోడిని పొదగేసేటప్పుడే మనం యాపాకుని పొదగేసే ప్లేస్లో పెట్టి దానిపైన గుడ్లు పెట్టి అప్పుడు పొదగేయాలి. కొంతమంది ఎండుగడ్డితో పొదగేస్తూ ఉంటారు. ఎండుగడ్డిలో ఎక్కువగా చెప్పాలంటే ఎండుగడ్డితో పొదగేసిన కోళ్ళకే ఎక్కువగా కోడిపేలు వచ్చేస్తూ ఉంటాయి. అట్లా కాకుండా యాపాకుతో పొదగేయండి, అదొకటి ఫస్ట్ పాటించండి. ఇంకొకటి ఏంటంటే, సీతాఫలం ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుని తీసుకొని చక్కగా పొదగేసే ప్లేస్లో పొదగేసే చుట్టుపక్కల అట్లాగా ఆ సీతాఫలం ఆకు పెట్టినా కానీ ఈ కోడిపేలు అనేవి రాకుండా ఉంటాయి. లేదు, దాన్ని మెత్తగా పేస్ట్ చేసి దాన్ని కొంచెం వాటర్లో కలిపి ఆ పొదిగిన కోడిపైన చల్లినా కానీ, ఒకవేళ కోడిపేలు కూర్చున్నా కానీ ఆ కోడిపేలు అనేవి దిగిపోతాయి, లేకపోతే చనిపోతాయి. సీతాఫలం ఆకండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, వస ఉంటుంది కదా చిన్నపిల్లలకి, చిన్నప్పుడు వస పోస్తూ ఉంటాం కదా మనకి చిన్నపిల్లలకి. అట్లాగా ఆ వసను తీసుకొని పౌడర్ చేసి వాటర్లో కలిపి ఆ వసను కూడా ఇట్లాగా చల్లుతూ ఉంటే ఆ కోడిపైన కొంచెం వాటర్ చల్లుతూ ఉన్నా కానీ ఒకవేళ కోడిపేలు ఉంటే పోతాయండి. అదొకటి పాటించండి. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏం జరిగిద్దంటే కోళ్ళల్లో కొంచెం అమ్మవారి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మవారి లక్షణాలు అంటే చిన్నగా బబ్బల్లాగా వస్తాయి అన్నమాట. ఫేస్ మీద, ముఖం మీద, కాళ్ళకి, బాడీకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటిది లేకుండా ఉండాలంటే నేను పాటించేవి ఏంటంటే, నాకు కొంతమంది చెప్పిన విషయం ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను. మనకి గోరు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అంటే పెద్ద చిక్కుడు కాదు, గోరు చిక్కుడుకాయలు ఆకులను తీసుకొచ్చి ఆ ఆకుల్ని బాగా మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్లోని రసాన్ని తీసి ఎక్కడైతే అమ్మవారు పోసిందో అక్కడ దాన్ని అనేది రాసేస్తే, ఆ రసాన్ని అనేది రాసేస్తే ఖచ్చితంగా 4 రోజులు రాయగలిగితే ఖచ్చితంగా తగ్గిపోతుంది, కోళ్ళు మళ్ళీ రికవరీ అవుతాయి అన్నమాట.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. నేను చెప్పే ప్రతి ఒక్క దాన్ని పాటిస్తూ మీరు సక్సెస్ అవుతూ, నా సక్సెస్కి మీరు కారణమవుతూ, నా వీడియోలని చూస్తూ నన్ను సక్సెస్ వైపు నడిపించండి. నా ఫామ్లో నేను సక్సెస్ అయ్యే విషయాలు మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. అట్లా కోళ్ళకి ఏదైనా కానీ కొంచెం ఆకులతో కూడా, ఏమాకు చెప్పాను మీకు, గోరుచిక్కుడు ఆకులు అనమాట. వాటిని బాగా ముద్దలాగా చేసి దాంట్లో ఉన్న రసాన్ని తీసి అట్లా రాస్తే అమ్మవారు అనేది 4 రోజుల తర్వాత ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఒకటేంటంటే కోడి పిల్లలకి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలనేది చెప్పాను. రెండోది ఏంటంటే కోడిపేలు పుచ్చకుండా ఉండడం కోసం కొన్ని చిట్కాలు చెప్పాను. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు పోసినప్పుడు ఎలా ఉంచాలి కోడి పిల్లలను అనేది చెప్పాను. ఇవన్నీ పాటిస్తూ మన షెడ్లో అప్పుడప్పుడు అల్లం చిన్నులపాయలతో ఆ రసాన్ని వాటరు షెడ్ అంతా చల్లుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటాయండి.